విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఒకేసారి 10 పనుల మీద కేంద్రీకరించి పని చేయగలుగుతాం మేము అని ఉద్యోగాల్లో చేరిన వారు చివరికి సకాలంలో పనులు పూర్తి చేయలేకపోవటం, మర్చిపోవటం తరచూ చేస్తూ ఉంటారండి. ఏ సామర్థ్యం అయితే మిమ్మల్ని అందరికంటే ఘనులు అని అందలాన్ని ఎక్కించిందో ఆ మల్టీ టాస్కింగ్ సామర్థ్యం చివరికి మీరు విఫలమై అసమర్థులుగా పేరు తెచ్చుకునేందుకు కూడా దారితీస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అంతేకాదు, ఇలాంటి వారు తరచూ కోపానికి, ఉద్రిక్తతకి లోనవుతారట. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. కలలు కనండి, సాకారం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం. అలా తన చిన్ననాటి కళను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న సంస్థని స్థాపించారు కొండ లక్ష్మి గారు. అదే టైమ్ చాక్లెట్. అలా ఒక చిన్న సంస్థని స్థాపించి ఇప్పుడు ఎంతో మందికి జీవనోపాధి కల్పించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మరి ఈ సంస్థ గురించి ఆవిడ మాటలో తెలుసుకుందామా? నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. కొండ లక్ష్మి గారు, ఈ టైమ్ చాక్లెట్ అనేది ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటండి? 1999లో స్టార్ట్ చేసామండి. ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ పిల్లలకి అందించాలి అన్న కాన్సెప్ట్ నాకు చాలా మనసులో ఉండేది, కోరిక. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక అంబిషన్ ఉండింది. ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఆ ఫ్యాక్టరీలో 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో దాంతో ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం అయింది. ఓకే, అంటే మనం చాలా ఉంటాయి కదా, మెయిన్గా పిల్లల కోసం ఒక ప్రోడక్ట్ అని ఆలోచన ఎందుకు వచ్చిందండి? అంటే ఎవ్రీడే న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటే పేపర్లో ఈ చాక్లెట్స్ గురించి కొన్ని విధాలుగా రాశారు. ఈ అవుట్డేటెడ్ అయిన చాక్లెట్స్ని వాళ్ళు రీప్యాకింగ్ చేసుకొని మార్కెట్లో వేస్తున్నారు. పేరెంట్స్కి ఏమో ఈ పిల్లలు ఈ చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి, తినద్దు అన్న కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది. సో అది రూపి మాపడానికి కోసమని ఓ మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి చాక్లెట్ని. ప్యూర్ చాక్లెట్ అంటే ప్లాంట్ నుంచి వచ్చిన కోకో బీన్. ఈ కోకో బీన్ నుంచి తయారు చేసింది ఈ కోకో చాక్లెట్. ఈ ప్యూర్ చాక్లెట్ వల్ల దాని నుంచి కోకో బటర్ వస్తుంది, కోకో మాస్ వస్తుంది, కోకో పౌడర్ వస్తుంది. దీంతో తయారు చేసిన ఈ చాక్లెట్ని మనం ఒక ప్యూర్ చాక్లెట్ లాగా తయారు చేసి మనం పిల్లలకి ఇస్తే బాగుంటుంది. ఇది బాడీ టెంపరేచర్కి మెల్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు తిన్న 5 minutes కూడా వాళ్ళకి టూత్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకే, సో దానివల్ల మేము మొదలు పెట్టడం జరిగింది. ఓకే, సో లక్ష్మి గారు, ఈ టైమ్ చాక్లెట్ అనే సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమందితో స్టార్ట్ చేశారండి ఈ బిజినెస్ అనేది? మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఈ టైమ్స్ చాక్లెట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక అమ్మాయితో మాత్రమే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దానికి 2 years మాకు R&D చేయడానికి టైం పట్టింది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్కి లైఫ్ అనేది ఇవాళ రేపు మార్కెట్లో కొన్ని చాక్లెట్లు కొన్ని ఒక 1 week 10 daysకే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక 6 నెలల వరకు ఆ ప్రోడక్ట్కి లైఫ్ ఇస్తే మనం పిల్లలు తిన్నా కూడా మనకి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాము. మాకు స్టార్టింగ్ ఒక అమ్మాయినా ఇప్పుడు ఒక 50 మందికి ఉపాధి కలిగిస్తున్నానండి నేను. 50 members ఉన్నారు. సో లక్ష్మి గారు, ఒక మహిళ అయ్యి ఉంది ఏదైనా ఒక దాంట్లో ఏదైనా రాణించాలి అంటే కంపల్సరీ సపోర్ట్ అనేది ఉండదు, అది లేకుండా అయితే కష్టం. మరి మీరు ఈ బిజినెస్ పెట్టడానికి ఎవరి సపోర్ట్ బాగా ఉంది మీకు? అసలు ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? నాకు చిన్నప్పటి నుంచే ఈ అంబిషన్ ఉండింది ఒక ఫ్యాక్టరీ పెట్టాలని. నాకు 18 yearsలో మ్యారేజ్ అయింది. 40 years వచ్చేసరికి మేము ఇండివిజువల్ ఫ్యామిలీకి అయిపోయాము. సో 40 years నుంచి మా వారు బిజినెస్ చేస్తూ ఉండే, రా మెటీరియల్ మార్కెట్ చేస్తూ ఉండే చాక్లెట్ది. సో ఈ చాక్లెట్ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు తను ఎంతో మంది మహిళలకి చాక్లెట్ తయారు చేయడం అనేది నేర్పిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు టైంపాస్కి చేసి మానేసేవాళ్ళు. కానీ ఒక మంచి చాక్లెట్ ఏదైనా ఇవ్వాలన్న కోరికతోటి మనం ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాము అని మా వారితో సహకారంతో నేను ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి కూడా సంకల్పం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, టైమ్ చాక్లెట్ పేరు వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి కాన్సెప్ట్ టైమ్ చాక్లెట్? ఏంటి టైం ఎందుకు పెట్టారు దీనికి? టైంని ఒక కాన్సెప్ట్, టైంకి విలువ నేను ఎక్కువ ఇస్తాను కాబట్టి దానికోసమని ఈ చాక్లెట్కి ఒక టైమ్స్ చాక్లెట్ అని పేరు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఎనీ టైమ్ ఎనీవేర్ ఈ మంచి ప్రోడక్ట్ లభిస్తుందన్న ఉద్దేశంతో మేము చాక్లెట్కి టైమ్స్ చాక్లెట్ అని పేరు పెట్టారు. ఒక్కరి నుంచి 50 members వరకు ఇప్పుడు ఉన్నారు మీ దగ్గర కదా. సో మరి ఈ స్టాఫ్ గురించి చెప్పండి, ఎలా ఉంటారు మీరు వాళ్ళతో? ముఖ్యంగా నేను ఆడవాళ్ళని తీసుకునేది, పిల్లల్ని తీసుకునేది ఎందుకంటే వాళ్ళకి ఓపిక, సహనం అనేది బాగుంటుంది.
అండ్ వాళ్ళు చదువుకునే ఇప్పుడు 10th క్లాస్ వరకు 8th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు కనుక నా దగ్గరకు వచ్చినట్టయితే నేను వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, నా పనితోటి కాకుండా వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నా, కంప్యూటర్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. సండేస్ అలా వెళ్ళిపోయి ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ త్రూ డిగ్రీ పూర్తి చేసుకొని వాళ్ళు కంప్యూటర్ కూడా నేర్చుకున్నారనుకోండి, మనకి ఇక్కడ ఉపయోగము అవుతుంది, వాళ్ళకి జీవనోపాధి కల్పించిన వాళ్ళము అవుతాం. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదివించుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా నేను నా దగ్గర వర్క్ చేయించుకోవడానికి పెట్టుకొని వాళ్ళకి కూడా ఒక విధంగా హెల్ప్ చేస్తున్నాము. వాళ్ళకి ఒక జీవనోపాధి కలుగుతుంది కదా. ఖాళీ ఇంట్లో కూర్చొని మీరు ఎందుకు టైం పాస్ చేస్తుంటారు? టైంని సద్వినియోగం చేసుకోండి. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మీరు వర్క్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని చూసుకోవచ్చు కదా అని చెప్పి చెప్తుంటాను. మనం చాక్లెట్స్లో చాలా రకాల ఫ్లేవర్స్ చూస్తుంటాం. మీరు స్పెషల్గా పిల్లల కోసం తయారు చేసే చాక్లెట్స్ అంటున్నారు. ఇది ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ దీనికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు? దగ్గర 30 to 40 ఫ్లేవర్ సెంటర్ ఫిల్లింగ్స్ చేస్తుంటాం మేము. ప్రతి సెంటర్ ఫిల్లింగ్ చేసే దగ్గర కూడా మేము తీసుకునే ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాం. అది ఎలా ఉంది ఫస్ట్ దాన్ని టేస్ట్ చూడడం, ఆ టేస్ట్ చూసిన తర్వాత దాన్ని మనం ఎలా సర్టన్ టెంపరేచర్లో దాన్ని కుక్ చేయడం, కుక్ చేసిన తర్వాత మనం చాక్లెట్ని సర్టన్ టెంపరేచర్లో మెల్ట్ చేసుకోవడం, మెల్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా టెంపరేచర్ వరకు మేము చాక్లెట్ తీసుకొని ఆ చాక్లెట్ టెంపరింగ్ వచ్చిన తర్వాత మోల్డింగ్ చేసుకోవడం, మోల్డింగ్ నుంచి కోల్డ్ రూమ్లో పెట్టడం. డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ నుంచి మళ్ళీ తర్వాత మేము కోల్డ్ రూమ్స్ నుంచి మళ్ళీ ఇంకొక స్టోరేజ్ రూమ్కి, స్టోరేజ్ నుంచి ప్యాకింగ్ రూమ్కి, ప్యాకింగ్ నుంచి ర్యాపింగ్, ఇవన్నీ డిఫరెంట్ టెంపరేచర్స్ తీసుకొని ఆ విధంగా మేము ప్రోడక్ట్ని తయారు చేస్తాం. ఓకే, ఇదే మా ఫ్యాక్టరీ. ఇన్ని రకాలుగా మేము చాక్లెట్ తయారు చేస్తున్నాం చూడండి. ఇది వచ్చేసి చాక్లెట్ బొకే. యూజువల్ గా ఫ్లవర్ బొకేస్ 1-2 days కంటే ఎక్కువ రోజులు ఉండదు కదా. ఇది 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు. మీ మనీ అనేది కూడా వేస్ట్ కాదు బొకే ఇచ్చినందువల్ల. ఎంత దూరం ఉన్న వాళ్ళకైనా మనం ఎంత దూరమైనా మనం పంపించడానికి అవకాశం ఉంది కొరియర్ త్రూ. ఇంకోటి బర్త్డేస్ కి ఇటువంటి టైప్ ఇస్తూ ఉంటారు. మ్యారేజ్ లో కావాలంటే ఇటువంటి టైప్ ఇస్తూ ఉంటారు. అకేషన్ ఎవరికి తగ్గట్టుగా ఎవరు ఇవ్వాలనుకున్న విధంగా వాళ్ళు ఈ ప్యాక్స్ అన్ని ఇస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు 5 years old పిల్లలు ఉంటారు, వాళ్ళ ఆట అభ్యాసం ఉంటది కదా, అటువంటి వాళ్ళకి ఇటువంటి బకెట్స్ లాగా ఇస్తూ ఉంటారు. ప్రశాంతి గారు, వీళ్ళంతా మా స్టాఫ్ అండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో కొంతమంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం ప్యాకింగ్ లో ఉన్నారు. చాలా నీట్ గా డ్రెస్అప్ అయి ఉన్నారు అందరూ. ఓకే, సో మరి వీళ్ళ మనోభావాలు మనం తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? కనకలక్ష్మి అండి. కనకలక్ష్మి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తారండి? 2 years నుంచి చేస్తున్నానండి. మీ పేరండి? నా పేరు కామేశ్వర్ అండి. రామేశ్వరి గారు, మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 12 సంవత్సరాల నుంచి చేస్తాను. సీనియర్ మోస్ట్. అందరికి మీరే గ్యాంగ్ లీడర్ ఇక్కడ? అవునండి. సో మీకు బాగా వర్క్ వచ్చాయితే? వర్క్ వచ్చండి. మీ పేరండి? నా పేరు అనిత. అనిత గారు, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు? 6 నెలల నుంచి పనిచేస్తున్నాను. 6 నెలలే అవుతుంది. ఓకే, మరి ఇంతమంది మహిళల మధ్యలో వర్క్ చేయడం అంటే ఎలా అనిపిస్తుంది? ఇంట్లో లాగానే ఉంది మేడం, బాగుంటుంది ఇక్కడ. అందరం మేము కలిసిమెలిసి చేస్తుంటాము, అక్క చెల్లెల్లాగా ఉంటాము. ఒకరికొకరు ఏమైనా కావాలంటే కూడా అడుక్కుంటాము, తీసుకుంటాము ఒకరికొకరు. మంచిగానే ఉంది ఇక్కడ, వర్క్ చాలా బాగుంటుంది. ఇంట్లో కూర్చొని చేసినట్టే ఉంటుంది. బాగుందండి, చాలా రకాల చాక్లెట్ వెరైటీస్ ఇక్కడ చూస్తాం. అండ్ చాలా మంచి కాన్సెప్ట్ మీరు తీసుకుంది కూడా. అంటే మీరు ఒక సంస్థ స్టార్ట్ చేసి దాని త్రూ ఇంతమందికి జీవనోపాధి కల్పించి స్పెషల్గా పిల్లల కోసం ఒకటి మీరు స్టార్ట్ చేశారంటే నిజంగా రియలీ గ్రేట్. వాళ్ళ హెల్త్ మైండ్లో పెట్టుకొని ఒక మంచి ప్యూరిటీ న్యాచురల్ ప్రోడక్ట్స్తో చాక్లెట్ తయారు చేయడం అంటే నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.